క్రీస్తునందు దేవుని బిడ్డలకు మన ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు, వందనాలు. ఈ దినానికి ఏర్పాటు చేయబడిన వాగ్దానంను ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 21 వచనం, దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపించేదను. ప్రిదోన్ బిడ్లారా, దేవుని వాగ్దానం తెలియచేయబడతా ఉంది. దుష్టుల చేతిలో నుండి నా దేవుడు విడిపించేవాడిగా ఉంటున్నాడు. అవును కదా, యేసుక్రీస్తు ప్రభువారు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే, నశించుతున్న దాన్ని వెతికి రక్షించడానికి, కట్టబడినటువంటి ప్రతి పాపపు సంఖ్యల నుంచి విడిపించడానికే కదా. ఈరోజు నువ్వు దుష్టుల చేతిలో కట్టబడి ఉన్నావా? అనేకమైనటువంటి పాపపు క్రియల చేత కట్టబడి ఉన్నావా? దుష్టుని చేతిలో నువ్వు చిక్కుకొని ఉంటే ప్రభు తప్పకుండా నిన్ను విడిపించగలిగినటువంటి వాడిగా ఉంటున్నాడు. ఆలోచన చేయండి ప్రిదోన్ బిడ్లారా. ఇదిగో ఈరోజు అనేక మంది శరీర సంబంధమైనటువంటి లోక తలంపులకు చాలామంది పట్టబడి ఉన్నారు. దేవుడు వారిని విడిపించడానికి లోకానికి వచ్చాడనే సంగతి వారు గ్రహించేవారిగా ఉండాలి. ప్రిదోన్ బిడ్లారా, ఒకవేళ నువ్వు గనక ఆ స్థితిలో ఉంటే దేవుడు తప్పకుండా ఈ దినాన్ని నిన్ను విడిపిస్తాడు. ఒకవేళ నువ్వు త్రాగుడుకు, జూదమునకు, భయంకరమైనటువంటి పాపములకు నువ్వు కట్టబడి ఉన్నావా? అనేకమైనటువంటి స్థితిలోనే ఉంటున్నావా? దేవుడు తప్పకుండా నిన్ను ఈ దినాన విడిపిస్తాడు. ప్రిదోన్ బిడ్లారా, నమ్మకం ఉంచితే దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఇదిగో దయ్యముల చేత పట్టబడినటువంటి వారిని విడిపించాడు. ఇదిగో శరీర సంబంధమైనటువంటి అనారోగ్య సమస్యల గుండా బాధపడుతున్నటువంటి వారిని కూడా దేవుడు విడిపించాడు. రక్తస్రావం నుండి కూడా ఆ బిడ్డ విడుదల పొందినది. ప్రిదోన్ బిడ్లారా, ఈరోజు దుష్టుని చేతిలో నువ్వు చిక్కబడి ఉన్నావా? ఈరోజు నువ్వు కోర్టు కేసులో చిక్కబడి ఉన్నావా? అనేకమైనటువంటి హేతువాదులు నీ మీదికి లేస్తున్నారా? అనేకమైన దుష్టులు ఈరోజు నిన్ను భయంకరమైన మాటలు మాట్లాడుతున్నారా? అయితే ప్రభు దగ్గర మొరపెడుతున్నావేమో, తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు. ఇదిగో నీ బంధువులు, నీ ఆత్మీయులు అనేక మంది దుష్టుల్లాగా నీ మీద పడి బాధ పెడుతున్నారేమో. శరీర సంబంధంగా నేను ఇదిగో అనేకమైన గాయముల ద్వారా కొట్టి బాధ పెడుతున్నారేమో. ఆ దుష్టుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తుంటున్నాడు. ఫరో యొక్క సైన్యము ఇజ్రాయేల్ ప్రజల మీదకి, మోషే గారి మీదకి వస్తుంది. ఆ దుష్టుల చేతిలో నుండి దేవుడు విడిపించాడు. ఎలా విడిపించాడంటే, ఇదిగో ఎర్ర సముద్రంను కూడా 2 పాయలుగా చేసి దేవుడు విడిపించాడు. ఇదిగో నెబుకద్నెజర్ అనేటువంటి రాజు ఇదిగో మండుచున్న అగ్నిగుండంలో వేసినప్పుడు ఆ దుష్టుల చేతిలో నుండి దేవుడు వారిని విడిపించి కాపాడాడు. ప్రిదోన్ బిడ్లారా, దానియేలును సింహాల బోన్లు పడినప్పుడు కూడా దేవుడు విడిపించినటువంటి వాడిగా ఉన్నాడు. ఈరోజు తప్పకుండా దేవుడు నిన్ను విడిపిస్తాడు, రక్షిస్తాడు, కాపాడుతాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుడు తప్పకుండా నిన్ను విడిపించి కాపాడుతాడు. అట్టి దీవెన, అట్టి భద్రత దేవుడి దినానికి దయచేయునుగాక. ఆమేన్.